ఈ అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయము మనము 3వ వచనము అలాగే 4వ వచనం చదువుతున్నప్పుడు ఈ హననీయ సప్ఫీరాలు అపోస్తల పాదాల చెంత తమ యొక్క కానుక పెట్టడానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆ కానుకలో కొంత వారు దాచుకుని కొంత మాత్రమే ఇచ్చారు. మొదట వారు అంతయు ఇవ్వాలని ఆలోచించుకుని అన్నీ చేశారు గాని వారి మనస్సు వారిని మోసపుచ్చింది. ఇక్కడ పేతురు అంటున్నాడు పరిశుద్ధాత్మను గూర్చి, అననీయా, నువ్వు తీసుకొచ్చినటువంటి డబ్బు ఇంతేనా? కొంత ఇంటి దగ్గర దాచుకున్నావా? నువ్వు ఇలా చేయటం వల్ల నువ్వు ఎవరిని మోసం చేసావు అనుకుంటున్నావు? నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేసావు. నువ్వు మనుషులను కాదు దేవుణ్ణే మోసం చేసావు అని పరిశుద్ధాత్ముడు దేవుడని పేతురు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడనియు మీరెరగరా? మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. ఆ దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుచున్నాడని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. అదే ప్రకారము ఈ ఆత్మ ఎవరు అనేటువంటి వివరణ ఇదే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము మనం 6వ అధ్యాయంలోనికి వచ్చి 19వ వచనాన్ని కూడా మనం చదువుతున్నప్పుడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇంకా సందేహం లేకుండా, డౌట్ లేకుండా మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, ఆ పరిశుద్ధాత్మ దేవుడని మనకు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పబడటం మనం వింటున్నాం. నేను చాలా చోట్ల వింటున్నాను, కొంతమంది సేవకులు మరి వారు ఎందుని బట్టి అలా బోధిస్తున్నారో నాకైతే తెలియదు కానీ పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అని బోధిస్తున్నారు. వాక్యాన్ని మనం చదివాము. పేతురు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు దేవుడని, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు దేవుడని. గనుక పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సృష్టికర్త అయినటువంటి తండ్రి, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు కలరు, ఆత్మయు నీళ్లు రక్తము, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మత్తయి సువార్తలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం విషయమును గూర్చి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మియుడి అని, మరి తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఏకత్వాన్ని గూర్చి, ఐక్యతను గూర్చి, సమానత్వాన్ని గూర్చి యేసుక్రీస్తు వారు చెప్పడం మనం వింటున్నాం. కొంతమంది వారిలో దురాత్మ ఉండి యెహోవా దేవుడు కదని ఒకరు, యేసు దేవుడు కదని ఒకడు, పరిశుద్ధాత్ముడు దేవుడు కదని ఒకరు, పరిశుద్ధాత్మే దేవుడు, యేసు దేవుడు కాదు, యెహోవా దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు ఒకరు, యెహోవాయే దేవుడు, యేసు దేవుడు కాదు, ఆత్మదేవుడు కదా అని చెప్పేవాళ్ళు ఒకరు, యేసే దేవుడు, యెహోవా దేవుడు కాదు, ఆత్మదేవుడు కదని చెప్పేవాళ్ళు ఒకరు. ఇటువంటి దుర్బోధకులు లోకంలో బయలుదేరారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వము, ఏకత్వము. అది ఎలాగంటే నేను మీకు ఒక మనిషిగానే కనిపిస్తున్నాను, అయినప్పటికీ నా దేహాన్నే మీరు చూస్తున్నారు. నాలో ప్రాణం ఉంది, నాలో ఆత్మ ఉంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. గనుక ఈ లేఖనాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం ఒకరికొకరము ఆత్మ జ్ఞానాన్ని పొందుకుని బలపరచబడదాం. అందరికీ వందనాలండి.